వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ షరిష్మాస్ వరల్డ్. మీరైతే నా ఫస్ట్ వీడియో చూస్తున్నట్లయితే హాయ్, దిస్ ఇస్ షరిష్మా. అండ్ మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసారా? చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. అండ్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అందరూ కూడా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఏంటి అంటే, మనకి రాబోయేది ఫిబ్రవరిలో శివరాత్రి కాబట్టి శివరాత్రి షూట్ అనమాట. నాకు ఒక సాంగ్ షూట్ వచ్చింది. ఈ దోమలేంటి గైస్. సో రేపు మార్నింగ్ నుంచి రేపు ఎల్లుండా కూడా షూట్. మేము ఈరోజు వచ్చేసాము. ఇక్కడ తణుకులో జరుగుతుంది అనమాట. సో స్టే అంతా కూడా మనకి ఇక్కడ ఒక రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. నేను అండ్ మా మమ్మీ అయితే వచ్చారు. మా మమ్మీ వీడియో తీస్తున్నారు నాకు. సో అలా అనమాట సంగతి. రేపు ఎల్లుండా జరుగుతుంది కాబట్టి నేను ఆల్మోస్ట్ అంతా కూడా కవర్ చేస్తా. అప్పటిదాకా స్టే చేయండి. మార్నింగే నాకు మేకప్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. నా లుక్ అయితే నెక్స్ట్ క్లిప్లో వస్తుంది, మీరే చూడండి. సో పద్మ గారు అయితే నాకు మేకప్ స్టార్ట్ చేస్తారు. గాయ్స్, దిస్ ఈజ్ మై లుక్ అనమాట. ఇది అఘోరీ లుక్ అనుకుంటారు, బట్ కాదు, ఇది శివుడు లుక్ అనమాట. లైక్ ఎలా అంటే, నేను చేసిన సాంగ్ ఇట్స్ ఏ యూట్యూబ్ ఆల్బమ్ సాంగ్. అది ఆల్రెడీ ప్రీవియస్గా చేశారు లాస్ట్ ఇయర్. అండ్ అగైన్ దే వాంట్ టు మేడ్ ఇట్ అగైన్ అంట. శివుడు నా రూపంలో వచ్చి ఆడియన్స్ ఏదైతే ఉన్నారో లైక్ భక్తులకి చెప్తున్నట్టు అనేది సాంగ్. రేపు 15th శివరాత్రి కాబట్టి ఇంకా బిఫోర్నే రిలీజ్ అవుద్ది. సో లొకేషన్కి అయితే వెళ్తున్నాము. ఈయన మా కాస్ట్యూమ్ డిజైనర్ రామారావు గారు అండ్ మా మేకప్ ఆర్టిస్ట్ పద్మ గారు. లొకేషన్కి అయితే వచ్చాము. సో మనం ఏ షూట్ చేసినా ఫస్ట్ అయితే మనము కెమెరాకి అండ్ షూట్ అంతా బాగా జరగాలని చెప్పి మనం పూజ చేసుకుంటాం కాబట్టి ఎల్లో షర్ట్ అయినా మా కొరియోగ్రాఫర్ అండ్ వెనకట్లు ఉన్న ఆయన డిఓపి, అటువైపు ఉన్న ఆయన డిఓపి గారికి అసిస్టెంట్ అనమాట. సో మంచిగా ఇట్లా పూజతో అయితే స్టార్ట్ చేసాము. అండ్ సో ఎక్సైటెడ్ అనమాట. నాకు శివుడు అంటే చాలా ఇష్టం. సో అందుకని చెప్పి నేను ఈ సాంగ్ యాక్సెప్ట్ చేశాను. అండ్ మేము చేసిందల్లా కూడా ఇదిగోండి ఒక ఎడారిలో అనమాట చేసాము. నన్ను ఇలాగా గొడిగిచ్చి కూర్చోబెట్టారు. అందరూ వర్క్కి వెళ్ళారనమాట. లేకపోతే ఇట్లా కూర్చున్నాను అనమాట. నెక్స్ట్ బ్రేక్ అయితే ఇచ్చారు నాకు. ప్రాపర్టీస్ అవన్నీ తీసుకుని నెక్స్ట్ సెట్ రెడీ చేయడానికి వెళ్ళారు. అండ్ మనకి కావాల్సినవి అక్కడ శివలింగాలు అండ్ ఆ మధ్యలో చేస్తున్నాము. మీరు చూడొచ్చు ఎన్ని తీసుకొచ్చారో. అండ్ లిటరల్లీ అవుట్పుట్ కోసం చాలా వెయిట్ చేస్తున్నా. చాలా బాగా వచ్చింది. హలో గాయ్స్, డే 1 షూట్ అయితే ఇప్పుడే ప్యాకప్ అయింది. అండ్ మేము ఇప్పుడే రూమ్కి అయితే వెళ్తున్నాము. సో టయర్డ్, ఇంకా రేపు ఉంది. అసలు లొకేషన్కి పక్కనే అనమాట రూమ్. సో బై వాక్ అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ అక్కడెక్కడో అయితే షూట్ చేసాము. అండ్ ఇది డే 2. ఎర్లీ మార్నింగే నన్ను అయితే ఆల్మోస్ట్ 2 o'clockకి లేపేశారు. మేకప్ అంతా రెడీ చేసుకుని. ఎర్లీ మార్నింగ్ షాట్ అయితే ఒకటి ఉంది, మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుద్ది. 4 o'clock కల్లా ఈ మధ్యలో మేము చేసాం, ఫైర్స్ మధ్యలో. అండ్ తన నా కో ఆర్టిస్ట్, తను కూడా క్లాసికల్ డాన్సర్. అండ్ ఆఫ్టర్నూన్ ఇదంతా కూడా మనకి సెటప్ చేస్తున్నారు టెంపుల్లో. టీం వాళ్ళకి రిలేటివ్స్ అనమాట. సో తను కూడా ఇందులో వాళ్ళందరికీ హెల్ప్ చేస్తూ మంచిగా అయితే సపోర్ట్ చేశారు. అండ్ ఆల్మోస్ట్ టీం అందరూ కూడా చాలా మంచోళ్ళు గాయస్. అండ్ ఈ షాట్ వచ్చేసరికి ఆ రోజు నైట్ ఆల్మోస్ట్ 8:30 to 9 అవుతుంది. ఆ మధ్యలో చేసాం మేము ఎండింగ్ షాట్. అండ్ గూస్ బంప్స్ వచ్చారు రియల్లీ. సో డే 2 కూడా ప్యాకప్ అండ్ షూట్ అయితే అయిపోయింది 2 daysలో. ఇది 3rd డే ఎర్లీ మార్నింగ్ నేను రాజమండ్రి రిటర్న్ అవుతున్నప్పుడు తీసిందనమాట. ఎర్లీ మార్నింగే క్లైమేట్ బాగుంది. అండ్ అక్కడ వాళ్ళందరూ కూడా పల్లెటూరు కాబట్టి పొలం పనికి అయితే వెళ్ళిపోతున్నారు. అండ్ మేమైతే వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నాం, నేను మా మమ్మీ. అండ్ ఆ 2 days స్ట్రెస్ లేకుండా యూ కెన్ సీ మై ఫేస్ అండ్ మై ఐస్ గాయ్స్. ఇట్స్ టూ హార్డ్ బట్ చాలా హ్యాపీగా అనిపించింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వ్లాగ్. సో స్టే ట్యూన్, వీడియో కూడా రాబోతుంది. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.